నన్ను ఈ పరిస్థితి నుంచి బయటపడే. జీతు, లేట్ అవుతుంది. కానివ్వు. ఎవరైనా వస్తారు. రానివ్వు. రాణి, మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్లి డాక్టర్ తో మాట్లాడిన తర్వాత నాకు ఫోన్ చేయమ్మా. ఆ డాక్టర్ అడుగు చెల్లెమ్మని ఇప్పుడు ఇంటికి తీసుకురావచ్చు. అలాగే మావయ్య గారు. ఏమైంది? ఊపిరి బిగబట్టి బొమ్మలో నిలబడ్డావు. ఎవరు? నేనా? లేదే, లేదు, నేనే చేయలేదు నాన్నగారు. అబ్బే, చేశారు కదా మావయ్య గారు. చెప్పు మావయ్య గారికి. ఇందాక చేసావు కదా, మావయ్య గారిని చూడగానే ఆగిపోయావు. రాణి, నువ్వు ఏంటి? ఏం చేశాను? అవును మావయ్య గారు, ఇందాక మీరు రాకముందు ఈయన యోగా చేస్తున్నాడు. నేను చాలా సేపటి వరకు శ్వాసను ఆపగలను అన్నారు నాతో. అలాగా? యోగా అది మంచిదే, యోగా చేయాల్సిందే. ఆరోగ్యానికి కూడా మంచిది. గుడ్ ఫర్ హెల్త్. జై భవాని. వీళ్ళెక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు నేను రాణికి ఎలా చెప్పాలి?
శకుంతల గారు, జితు కారాపు. ఏమైంది? అది నేను గదిలో ఫోన్ మర్చిపోయాను. సరిపోయింది. ఫోన్ అయినా నీతో ఉంచుకోవచ్చుగా. పద తీసుకొద్దాం. నువ్వుండు, నేను తీసుకొస్తాను. ఉం? శకుంతల గారు, మీరు ఇక్కడేంటి? ఈ ఫోన్ ఎక్కడుంది? నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ శక్తివంతురాలు, ప్రమాదకరమైంది ఆ ప్రేతాత్మ. జీతోని సొంతం చేసుకోవడానికి తను ఇంకెదురు చూడదు. అసలు మీరేమంటున్నారు శకుంతల గారు? అవును, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఆ ప్రేతాత్మ నా ఖైదు నుంచి తప్పించుకుపోయింది. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ శక్తివంతురాలు, ప్రమాదకరమైంది ఆ ప్రేతాత్మ. జీతోని సొంతం చేసుకోవడానికి తను ఇంకెదురు చూడదు. తనే స్వయంగా చెప్పింది. సూర్యాస్తమయంతో పాటే తను జీతోని తన ప్రపంచంలోకి తీసుకెళ్తుందట. లేదు, నేను అలా జరగనివ్వను. జీతుల నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఒకవేళ మనం తన దారికి అడ్డు వెళ్తే తను మనల్ని కూడా చంపేస్తుంది. అయితే చంపేయని. నేను నా జీవితం గురించి పట్టించుకోను, కానీ నా జీవితకి ఏమీ కానివ్వను. మీరు నాకు చెప్పండి, మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఒకే మార్గం ఉంది. ఆ ఆత్మ 350 సంవత్సరాల క్రితం చంద్రలేఖ రూపంలో ఈ లోకంలోకొచ్చింది. ఒక మహారాజుని ప్రేమించినందుకు తనని శిక్షించారు. తనని ప్రాణాలతో ఒక చెరువులో పడేశారు. నీకివన్నీ తనే చెప్పింది. ఇప్పుడు మనం ఆ చెరువు నుంచి తన శవాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది. తన అస్థి పంజరాన్ని మనం ఖననం చేసి దానికి అంతిమ సంస్కారం చేయాల్సి ఉంటుంది. అప్పుడే తన నుంచి విముక్తి లభిస్తుంది. శకుంతల గారు, ఆ చెరువు ఏదో ఎక్కడుందో ఎవరికి తెలుసు? అది మనం ఏదో రకంగా తెలుసుకోవాలి. అది కూడా సూర్యాస్తమయం లోపలే. లేదంటే ఆ ప్రేతాత్మ నా ఆధీనంలోకి ఎప్పటికీ రాదు. ఆ చెరువునంటే వెతకగలను శకుంతల గారు, కానీ తన బాడీని, తన అస్థి పంజరాన్ని బయటకు ఎలా తీస్తాం? నా దగ్గర ఒక ఉపాయం ఉంది, కానీ అందుకు నాకు నీ సహాయం కావాలి. ఎందుకంటే ఈ సమయంలో నువ్వు మాత్రమే జీతుని కాపాడగలవు. చూడు, ఈ విషయం మనం ఎవరికి చెప్పకూడదు. నేనేం చెప్పినా నువ్వు చేయగలవు కదా. జీతుని కాపాడడానికి నేను ఏమైనా చేస్తాను. మనం ఇప్పుడే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర సమయం లేదు. ఎందుకంటే ఈనాటి సూర్యుడు జీతుతో సహా అస్తమిస్తాడు. తను జీతు దగ్గరికి చేరకముందే మనం తన దగ్గరికి చేరుకోవాలి. నాకు తెలుసు, ఈ పని చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ సూర్యుడు అస్తమించక ముందే నువ్వు ఆ అస్థి పంజరాన్ని బయటికి తీయలేకపోతే? లేదు, నేను అలా జరగనివ్వను. నేను నా జీతుకి ఏమీ కానివ్వను. నేను తన భార్యను శకుంతల గారు. అలాగే ఒక సుమంగలికున్న శక్తిని నేను ఇంతకు ముందే చూశాను. ఆయన విషయంలో నేను ఎప్పటికీ అలా జరగనివ్వను. ఒకవేళ ఆ ప్రేతాత్మ అస్థి పంజరాన్ని తీసి మనం కర్మకాండ చెయ్యాల్సి ఉంటే, మనకున్న చివరి మార్గం అదే అయితే నేను ఈ పని కూడా చేస్తాను. అవసరమైతే ఇందులో నా ప్రాణం పోయినా సరే.
నేను అజిత్కి ఎలాంటి హాని జరగనివ్వను. మనం తొందరగా హైవేలో ఉన్న ఆ చోటుకి చేరుకోవాలి. ఏ చోటు నుంచైతే ఆ ఆత్మ జీతు వెంటపడిందో అక్కడే ఎక్కడో చెరువు ఉండుంటుంది. ఆ చెరువులోంచి ఆ ఆత్మ అస్థిపంజరాన్ని తీసి దానికి కర్మకాండలు చేయాల్సి ఉంటుంది. మీరక్కడికి పదండి, నేను వచ్చేస్తాను. ఆలస్యం చేయకురాని. నేను వీలైనంత త్వరగా వస్తాను. అరే వదినా, మీరు రాణి ఫోన్ ఏమైనా చూసారా? లేదు జీతు, నేనెక్కడా చూడలేదు. ఓహో, నువ్వు ఫోన్ ఎక్కడ పెట్టావు? ఎక్కడా కనబడలేదు. అది కార్లోనే ఉంది. అది చెప్పడానికి వచ్చాను. వెనక సీట్లో పడిపోయింది. ఇదిగో. బాగుంది. నేను ఇక్కడ అనవసరంగా పరుగులు పెడుతున్నాను. అదేదో ముందే చెక్ చేసుకోవాల్సింది కదా. ఎనీవే పద. జితు, ఉమ్, నాకేమనిపిస్తుందంటే హాస్పిటల్లో మమ్మీని నేను ఒక్కదాన్నే కలిసొద్దామని. ఒక్కదానివా? ఎందుకు? అది ఎందుకంటే నువ్వు నాతో రావటం నాకిష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఆ ప్రేతాత్మతో ఒంటరిగా పోరాటానికి నాకెప్పటికీ పర్మిషన్ ఇవ్వవు. కానీ ఇప్పుడు నేను నా ప్రాణాలిచ్చైనా సరే నీ ప్రాణాల్ని కాపాడుకుంటాను జీతు. ఏమైంది రాణి? జీతు, అది చాలా రోజులకి మమ్మీని కలుస్తున్నాను కదా, అందుకే తనని ఒంటరిగా కలవాలనుకుంటున్నా. కానీ రాణి, నా మీద నీకు నమ్మకం ఉంటే ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ఓకే, నీకు కరెక్ట్ అనిపించిందే చెయ్యి. ముందు నువ్వే కలు. ఎలాంటి ప్రాబ్లం లేదు. తన జీతుని అంతం చేయకముందే మనం తన ఆస్తి పంజరానికి కర్మకాండం చేయాల్సి ఉంటుంది. ఏమైంది రాణి? ఏమీ లేదు జీతు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దేని గురించి? ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నందుకు, నన్ను నమ్మినందుకు, నన్నెంతగా ప్రేమించినందుకు. చాలు చాలు చాలు. అసలు ఈ రోజు నీకేమైంది? ఎందుకింత ఫీల్ అయిపోతున్నావు? అది నిన్ను వదిలి ఒంటరిగా వెళ్తున్నాను కదా. అయితే నువ్వెలా అంటున్నావు అంటే నువ్వేదో నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా. నోరు మూసుకుని వెళ్ళి మీ మమ్మీని కలిసి త్వరగా తిరిగి వచ్చే. ఒకవేళ నిజంగానే వదిలేసి వెళ్ళిపోతే? అలాగా? నేను నిన్నేదో ఎక్కడికి వెళ్ళనివ్వనట్టు. ఈ జీతు తన జీవితంలో ఓడిపోగలడు, కానీ రాణిని కోల్పోడు. అయినా నువ్వు ఇలాంటి అనవసరపు మాటలు ఎందుకు అంటున్నావు? అసలు నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళగలవా? ఎప్పటికీ వెళ్ళను. చనిపోయినా కూడా వదిలేసి వెళ్ళను. అలాంటి మాటలు మాట్లాడుకో. ఇంకోసారి ఇలా అన్నా ఉంటే నేను ఊరుకోను. అరే, మీరింకా వెళ్ళనేలేదా? అంటే రాణి వెళ్తుంది. రాణి వెళ్తుందా? తనతో నువ్వు వెళ్ళట్లేదా? నాన్న, అత్తయ్య గారికి ఇన్ని రోజుల తర్వాత స్పృహ వచ్చింది కదా. నాకు అనిపించింది వీళ్ళిద్దరూ మనసు వైపు మాట్లాడుకుంటారని, మనసులో బాధ చెప్పుకుంటారని. నేను అక్కడ ఉన్నానంటే అంత బాగుండదు కదా. పుష్ప, వీడు మన జీతునే కదా. ఏంటి చాలా బుద్ధిమంతుల్లో మాట్లాడుతున్నాడు. ప్రతాప్, ఇదంతా మన రాణిని పెళ్లి చేసుకున్న ప్రభావం. బేబీ, రాణి, పదే పదే కాళ్ళు మొక్కకూడదమ్మా. బేబీ, నాకు ప్రతిరోజు మీ ఆశీర్వాదం కావాలి. అమ్మా, నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది.
ఈ రోజు ఏమైనా ప్రత్యేకత ఉందా? లేదు బేబీ, మనసు కనిపించింది. అయినా లైఫ్ లో ఎన్ని ఆశీర్వాదాలున్నా అవి తక్కువే. నువ్వన్నది నిజమే. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. చల్లగా ఉండమ్మా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. రాణి, ఇలా రామ్మా. మీ అమ్మని కలవడానికి వెళ్తున్నావు కదా, అందుకే బెంగపడుతున్నావా? లేదమ్మా, నువ్వు చూస్తూ ఉండు, మీ అమ్మ పూర్తిగా కోలుకుంటుంది. రాణి, వేరే విషయమేం లేదు కదమ్మా? పద చిన్న, మనం ఇవాళ బయట షికార్కి వెళదాం. చాలా సరదాగా ఉంటుంది. జయంతక్క, సినిమా ఎలా ఉంది? నిజరాణి, మూవీ చాలా బాగుంది. నేనైతే మూవీ వదలకుండా చూశాను. మరి బావగారు? బాలాజీ గారా? నీకు తెలుసా రాణి, ఆయన నిద్రపోయారు. అరే, మీరెందుకు అలా చేశారు? అరే రాణి, నువ్వే మూవీ టికెట్ ఇచ్చావు? ఆ మూవీలో పాటలే పాటలు. బాలాజీ గారు, రొమాంటిక్ సినిమాలు అలాగే ఉంటాయి. ఆయన రొమాన్స్ గురించి మీకేం తెలుసులే, మీకు కేవలం ఫైనాన్స్ గురించి తెలుసు అంతే. బావగారు, నిజం చెప్పాలంటే ఇక నుంచి మీరు సినిమాల చుట్టూ అలవాటు చేసుకోవాల్సిందే. అలాగే ప్రతి వారం మీరు జయంతకి సినిమా చూపించాల్సిందే. తప్పకుండా. బాలాజీ అన్నయ్య ఫ్లాట్ సైట్ చూపించగలడు. ఈ సినిమాలు గినిమాలు ఆయన వల్ల కావు. అలాగా ఒక్కటిచ్చానంటే ఏం పర్వాలేదు, ప్రతి వారం కాకపోయినా నెలకొక్కసారైనా చూపిస్తారు కదా. అలాగే. థ్యాంక్ యూ సో మచ్. చిన్న, చిన్న, నేను మమ్మీని కలవటానికి వెళ్తున్నాను. ఇక మమ్మీ తొందరలోనే బాగా ఇంటికి వచ్చేస్తుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి? మమ్మీ తిరిగి వచ్చిన తర్వాత నీకు బోల్డ్ అన్ని కథలు చెప్తుంది. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. అలాగే బాగా నవ్విస్తుంది. అలాగే కదా. సరే, నేను వెళ్తున్నాను. ఒక నిమిషం. అలా అనకూడదు. నేను వెళ్తున్నాను అని, వెళ్ళొస్తాను అనాలి కదా బేబీ? అక్షరాల అంతే. రాణి, ఇంత త్వరగా మర్చిపోయావా? నేను వెళ్ళొస్తాను. తన జీవితాన్ని అంతం చెయ్యకముందే మనం తన ఆస్తి పంజరానికి కర్మకాండలు చేయాల్సి ఉంటుంది.
क्षणं प्रतीक्षणं पुरीधनं तच्चन्दनं निजं निजं निरन्तरं निरेकदारोपणं निबारले निपञ्चुकोना मोहायिने निपिञ्चना మననవుతోనవుతుంది ఈ ప్రపంచం వస్తున్నదే అందిస్తలే నా జీవితం వస్తున్నదే అందిస్తలే నా జీవితం అమ్మా భవాని, ధైర్యాన్నివ్వు. ఈ రోజు ఒక సుమంగలి తన భర్తను రక్షించుకోవటానికి వెళ్తుంది. ఏది ఏమైనా కాని నేను జీతుకి ఎలాంటి హాని కలగనివ్వను. బేబీ రాణి ఇంతకు ముందులా మారిపోవడం చాలా మంచిదైంది. నువ్వన్నది నిజమేనమ్మా. రాణి ఇంటి కూతురుగా ఉన్నప్పుడు అప్పుడు కూడా తనెక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆందోళనగా ఉండేది. కాని ఇప్పుడు ఇంటికి కోడలైంది. ఇప్పుడు తనెక్కడికెళ్ళినా తిరిగి ఇంటికి రావాల్సిందేనని మనకు తెలుసు. అయినా ఎందుకో తను ఎక్కడికెళ్ళినా కూడా మనసంతా దిగులుగా ఉంటుంది. ఇల్లంతా పూర్తిగా బోసిపోయినట్టు ఉంటుంది. అవును బేబీ, రాణిలో ఏదో విషయం ఉంది. తన ఇంట్లో ఉన్నప్పుడు పూర్తిగా ఇల్లంతా వెలిగిపోతుంది. అలాగే తన ఇంట్లో లేనప్పుడు ఇల్లంతా కళ తప్పినట్టుంటుంది. అరే నన్ను పొగడాలనుకుంటే తిన్నగా పొగడచ్చు కదా. ఇలా తిప్పి తిప్పి ఎందుకు పొగుడుతున్నారు? ఎందుకంటే రాణి సెలక్షన్ నాదే కదా, పెళ్లి నేనే కదా చేసుకుంది. నిన్ను పొగడాలా? అవును, అందరూ తన్నే పొగడాలని కోరుకుంటున్నాడు. నా సహాయకులారా రండి. అనామికకు మీతో అవసరం ఉంది. జీతుని ఇక్కడికి తీసుకురావడానికి నాకు సాయం చెయ్యండి. నాకు సాయం చెయ్యండి.